ఈ దేశంలో కోట్ల మంది ధనవంతులు ఉన్నారు. కానీ డబ్బుతో కాదు, మనసులతో సంపాదించిన వ్యక్తులు చాలా అరుదు. అలాంటి అరుదైన వ్యక్తి రతన్ టాటా. అతని జీవితం ఒక బిజినెస్ కథ కాదు, అది విలువల కథ, మానవత్వం నేర్పించే కథ. రతన్ టాటా 1937 డిసెంబర్ 28న ముంబైలో టాటా కుటుంబంలో జన్మించాడు. పుట్టుకతోనే పెద్ద కుటుంబానికి చెందినవాడైన అతని బాల్యం మాత్రం అంత సులభంగా సాగలేదు. చిన్న వయసులోనే అతని తల్లిదండ్రులు విడిపోయారు. ఆ విడాకులు ఒక చిన్న పిల్లవాడి మనసుపై వేసిన ప్రభావం చాలా లోతైనది. ఆ తర్వాత అతను తన అన్న జిమ్మీ టాటాతో కలిసి తన అమ్మమ్మ నవాజ్భాయ్ టాటా దగ్గర పెరిగాడు. నవాజ్భాయ్ టాటా అతనికి డబ్బు ఎలా ఉపయోగించాలో కాదు, జీవితాన్ని ఎలా గౌరవించాలో నేర్పించింది. క్రమశిక్షణ, నిజాయితీ, సింపుల్గా జీవించడం, ఇవన్నీ అక్కడే నేర్చుకున్నాడు. రతన్ టాటా చిన్నప్పటి నుంచి చాలా నిశ్శబ్ద స్వభావం కలవాడు. స్కూల్ రోజుల్లో ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. క్లాసులో ముందు బెంచ్లో కూర్చొని గమనించేవాడు. ఇతర పిల్లలు ఆటలలో మునిగిపోయినప్పుడు ఇతను మాత్రం చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసేవాడు. అతనికి చిన్నప్పటి నుంచే కార్లు, డిజైన్, బిల్డింగ్స్ అంటే చాలా ఇష్టం. ఈ ఆసక్తి అతన్ని ఆర్కిటెక్చర్ వైపు నడిపించింది. చదువు కోసం అమెరికాకు వెళ్ళిన రతన్ టాటా కార్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ చదివాడు. అక్కడ అతనికి మంచి జీవితం, మంచి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. కానీ అతని మనసులో మాత్రం ఒక ప్రశ్న తిరుగుతూనే ఉంది. నా జీవితం కేవలం నా కోసం మాత్రమేనా? నా దేశానికి నేను ఏమి ఇవ్వగలను అనే ఆలోచన అతన్ని ఎప్పటికీ వెంటాడింది. ఆ ఆలోచనతోనే అతను భారత్కు తిరిగి వచ్చాడు. టాటా గ్రూప్లో చేరినప్పుడు అతనికి ఎలాంటి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. టాటా కుటుంబానికి చెందినవాడైన అతను ఒక సాధారణ ఉద్యోగిగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఫ్యాక్టరీ ఫ్లోర్లో పనిచేశాడు. కార్మికులతో కలిసి భోజనం చేశాడు. చేతులు మురికి చేసుకొని పనిచేశాడు. కంపెనీని ఫైళ్లలో కాదు, నేల మీద నేర్చుకున్నాడు. ఇది అతన్ని ఒక సాధారణ మేనేజర్గా కాదు, ఒక నిజమైన లీడర్గా తయారు చేసింది. 1991లో జేఆర్డీ టాటా తర్వాత రతన్ టాటా టాటా గ్రూప్ చైర్మన్ అయ్యాడు. ఆ సమయంలో చాలామంది అతనిపై అనుమానం వ్యక్తం చేశారు. అతను చాలా సాఫ్ట్, పెద్ద నిర్ణయాలు తీసుకోలేడు అన్నారు. కానీ రతన్ టాటా తన పనితోనే సమాధానం చెప్పాడు. అతని నేతృత్వంలో టాటా గ్రూప్ ఒక ఇండియన్ కంపెనీగా కాకుండా గ్లోబల్ బ్రాండ్గా ఎదిగింది. టాటా స్టీల్, టాటా మోటార్స్, టీసీఎస్ వంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ముఖ్యంగా టీసీఎస్ ద్వారా భారతదేశానికి ఐటీ రంగంలో గౌరవం తీసుకొచ్చాడు. రతన్ టాటా తీసుకున్న అత్యంత భావోద్వేగ నిర్ణయాల్లో ఒకటి టాటా నానో. ఒకరోజు వర్షంలో బైకుపై ప్రయాణిస్తున్న ఒక కుటుంబాన్ని చూసి అతని మనసు కదిలిపోయింది. ప్రతి కుటుంబానికి ఒక సురక్షిత కారు ఉండాలి అనే ఆలోచన అక్కడే పుట్టింది. లాభం కన్నా ప్రజల భద్రత ముఖ్యం అనుకుని ప్రపంచంలోనే అతి చౌక కారు రూపొందించాడు. టాటా నానో ఒక కమర్షియల్ సక్సెస్ కాకపోయినా అది రతన్ టాటా మనసు ఎంత పెద్దదో చెప్పే గొప్ప ఉదాహరణ. రతన్ టాటా గురించి మాట్లాడితే సేవాభావాన్ని మర్చిపోలేదు. టాటా ట్రస్ట్ ద్వారా విద్య, ఆరోగ్యం, గ్రామీణ అభివృద్ధి, అనాథ పిల్లల సంరక్షణ కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. అతను ఎప్పుడూ కెమెరాల ముందు గొప్పగా మాట్లాడలేదు, కానీ అవసరమైన చోట మాత్రం ఎప్పుడు ముందుండి సహాయం చేశాడు. కరోనా సమయంలో దేశం కుదిలిపోయినప్పుడు టాటా గ్రూప్ మరియు రతన్ టాటా కలిసి సుమారు 500 కోట్ల రూపాయల సహాయాన్ని భారతదేశానికి అందించాడు. ఆసుపత్రులు, వెంటిలేటర్లు, పరిశోధనలు, విద్యా సిబ్బంది,
ప్రతి రంగంలో టాటా పేరు నిలిచింది. శాంతను నాయుడు కథ రతన్ టాటా వ్యక్తిత్వాన్ని అద్భుతంగా చూపిస్తుంది. ఒక యువకుడు రోడ్డు మీద కుక్కల కోసం ప్రత్యేక కాలర్ తయారు చేసి తన ఆలోచనను ఒక లేఖగా రతన్ టాటాకు పంపాడు. ఆ లేఖ చదివిన రతన్ టాటా వెంటనే స్పందించాడు. అతన్ని కలుసుకొని ప్రోత్సహించాడు. తన దగ్గర పనిచేసే అవకాశం ఇచ్చాడు. యువత ఆలోచనలను గౌరవించే నాయకుడు ఎలా ఉండాలో రతన్ టాటా ఇక్కడ చూపించాడు. మొత్తానికి రతన్ టాటా జీవితం మనకు గొప్ప పాఠం చెప్తుంది. విజయం అంటే కేవలం డబ్బు సంపాదించడం కాదు, మీరు ఎంతమందికి ఉపయోగపడ్డారు అన్నదే నిజమైన విజయం. అధికారంలో ఉన్న వినయం, సంపద ఉన్న మానవత్వం, పేరు ఉన్న సింప్లిసిటీ, ఇవన్నీ కలిసిన వ్యక్తిత్వం రతన్ టాటా. అందుకే ఆయన ఒక బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు, కోట్ల మంది భారతీయుల గర్వం.